వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమును. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 4 నుండి 8వ వచనం వరకు. బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను. వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు. ప్రజలలో ఒకడు ఇట్లును మరొకడు అట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తిడి చేయును. పెద్దవానిపైన బాలుడును గనునిపైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశం ఉండమని అనును. అతడు ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణకర్తగా ఉండనలను, నా ఇంట ఆహారం ఏమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనను. యెరూషలేము పాడైపోయాను, యోధా నాశనమయ్యను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము